ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఒక డబ్బున్న అమ్మాయి, మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమ కథ. అసలు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందో ఈ కథలో తెలుసుకుందాం. ఒక అందమైన ఉదయంతో కథ మొదలవుతుంది. ఒక సిటీలో ఒక పెద్ద అందమైన భవనం. అందులో ఒక అందమైన అమ్మాయి పడుకొని ఉంటుంది. తన పేరే సిసిలియా. అల్లారం మోగడంతో తను మేలుకుంటుంది. అప్పుడు సిసిలియా ఇలా అనుకుంటుంది, అప్పుడే తెల్లారిపోయిందా, సరేలే ఫోన్ చూద్దాం. అరే, ఈరోజు ఫాదర్స్ డే కదా, డాడీకి ఎలాగైనా సర్ప్రైజ్ ఇవ్వాలి, ఏం చేద్దాం అలా అనుకొని బ్రష్ చేసుకొని మేకప్ వేసుకొని వాళ్ళ డాడీ ఉన్న గది దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ కాళ్ళకి చెక్కిలి గింతలు పెడుతూ, డాడీ త్వరగా లేగండి, ఈరోజు ఏంటో తెలుసా, ఫాదర్స్ డే, మీకో సర్ప్రైజ్ ఉంది అంటూ వాళ్ళ డాడీని నిద్రలేపుతుంది. అలా పిలుచుకువచ్చి వాళ్ళ డాడీ చేతుల మీదుగా కేక్ కట్ చేయిస్తుంది. కట్ చేయించి, డాడీ ఈరోజు ఫాదర్స్ డే కదా, హ్యాపీ ఫాదర్స్ డే అని స్మైల్తో చెప్తుంది. వాళ్ళ డాడీ చాలా మురిసిపోతూ థ్యాంక్ యూ నాన్న అని చెప్తారు. అప్పుడు సిసిలియా ఇలా అడుగుతుంది, డాడీ మమ్మీ ఎక్కడికి వెళ్ళారు అని. అప్పుడు వాళ్ళ డాడీ చెప్తారు, మమ్మీ జాను ఒక్క వాళ్ళ పెళ్ళికి వెళ్ళిందని. సరే డాడీ, నేను వెళ్ళి మమ్మీకి కాల్ చేసి మాట్లాడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా సిసిలియా ఫోన్ తీసుకొని వాళ్ళ మమ్మీకి కాల్ ట్రై చేస్తుంది. కానీ కాల్ అసలు కలవదు. సో బిజీగా ఉందిలే అనుకొని వదిలేస్తుంది. మరోవైపు పెళ్లి డెకరేషన్స్ అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. అందరూ ఆనందంగా డాన్స్ చేస్తూ ఉంటారు. మరోవైపు సిసిలియా వాళ్ళ మదర్ వసుంధరాదేవి గారు చాలా బిజీగా ఉంటారు పెళ్లిలో. ఎందుకంటే తను వాళ్ళ అక్క వాళ్ళ కూతురు పెళ్లి కాబట్టి. అప్పుడు సిసిలియా వాళ్ళ డాడీతో ఇలా అంటుంది, డాడీ మమ్మీ కాల్ కలవట్లేదు, నేను ఇంకా కాలేజ్కి వెళ్తాను, నాకు టైం అవుతుంది. అప్పుడు సిసిలియా వాళ్ళ డాడీ ఇలా అంటారు, సరే అమ్మా నువ్వు వెళ్ళు అని. ఇంకా సిసిలియా కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇటువైపు విక్రమ్ వాళ్ళ మదర్ తులసి గారు వంట చేస్తూ ఉంటారు. అప్పుడు విక్రమ్ వాళ్ళ డాడీ ఇలా అంటాడు వాళ్ళ వైఫ్తో, ఏమే నీ కొడుకు ఏడవయిండు, పొద్దుగాలకెళ్ళి కనిపిస్తలేడు, లేచిండా లేదా అసలు, పొద్దుగాల్ని లేచిండు, కాలేజీకి కూడా పోయిండు అని అలా చెప్తుంది. మన విక్రమ్ కెఫేలో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. అది ఒక రిచ్ కెఫే షాప్. మన సిసిలియా కాఫీ తాగడానికి అక్కడికి వస్తుంది. సిసిలియా అక్కడికి వచ్చి కూర్చొని ఆర్డర్ కోసం బ్యారర్ అని పిలుస్తుంది. అప్పుడు మన విక్రమ్ వస్తాడు. వచ్చి చెప్పుల్లి మేడం అని అంటాడు. అప్పుడు సిసిలియా ఇలా అంటుంది, ఓన్ క్యాపిచినో అని. గట్లానే మేడం అని అలా అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న బ్యారర్కి ఇలా చెప్తాడు, అన్నా 1 క్యాపిచినో తయారు చేయే అని. అక్కడి నుంచి క్యాపిచినో తీసుకొచ్చి మన సిసిలియా ముందు పెడతారు. సిసిలియా క్యాపిచినోని తీసుకొని టేస్ట్ చేస్తుంది. తనకి ఆ టేస్ట్ ఎందుకో అస్సలు నచ్చదు. అప్పుడు తను ఇలా బ్యారర్ని పిలుస్తుంది, బ్యారర్ బ్యారర్ వాట్ ఈస్ దిస్. అప్పుడు విక్రమ్ ఇలా అంటాడు, ఏమైంది మేడం. ఏమైందా, నీ ముఖమైంది. ఇలాంటి వర్స్ట్ కాఫీ అసలు నా లైఫ్లోనే నేను తాగలేదు తెలుసా. ఇంత చెత్తగా ఎవరైనా చేస్తారా, అది నీ మొహంలానే ఉంది. చిచి, మార్నింగే నా మూడంతా డిస్టర్బ్ చేసావు నువ్వు. ఇంకొకసారి కెఫేకి అస్సలు రాను నేను, షట్. అలా అని సిసిలియా అక్కడి నుంచి కోపంగా కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఇంకా కాలేజ్లో విక్రమ్ ఫ్రెండ్స్ విక్రమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే విక్రమ్ అక్కడి నుంచి బైక్ వేసుకొని వస్తాడు. అప్పుడు విక్రమ్ ఫ్రెండ్స్ విక్రమ్తో ఇలా అంటారు, ఏమైందిరా, ఏంటి ఈరోజు లేట్, చాలా లేటుగా వచ్చావు అని. ఏం లేదురా, ఇవాళ కెఫేలో కొంచెం చిన్న లొల్లైందంతే. ఒక పోరి నన్ను దమ్ చేసి పడేసింది. ఇక దాని గురించి ఏం చెప్తాంతి. అవును, క్లాస్ స్టార్ట్ అయిందా, చల్ పోదాం బార్రీ అలా అనుకొని ఇంకా వాళ్ళేదో నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సిసిలియా ఫోన్ యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసి షాక్ అవుతుంది. వీడేంటి ఇక్కడున్నాడు, అసలు వీడిక్కడేం చేస్తున్నాడు, ఆ కెఫేలో కదా ఉండాల్సింది. తను నీకు ముందే తెలుసా, తను విక్రమ్, మన కాలేజే, నీకు తెలీదా. వాట్, అతను మన కాలేజా, చా, నేను ఇది అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అతను ఈ కాలేజ్ అని తెలుసుంటే నేను అసలు జాయిన్ అయ్యేదాన్నే కాదు. అయినా ఈ చీఫ్ ఫెలోకి ఈ కాలేజ్లో సీట్ ఎలా వచ్చింది. అతను చాలా బాగా చదువుతాడే, అందుకే స్కాలర్షిప్లో మన కాలేజ్లో సీట్ వచ్చింది తనకి అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు. అప్పుడు సిసిలియా ఇలా అంటుంది, ఏ బేరర్ ఇట్రా అని. నీలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి కాలేజ్లో సీట్ ఇస్తారా. అప్పుడు విక్రమ్ ఇలా అంటాడు,
ఓ పోరి, ఇగో చూడు, గది కెఫే, గది కాలేజ్, అర్థమవుతుందా? అది నేను జాబ్ చేసే ప్లేస్. పోనీలే అని సైలెంట్గా ఊకున్నా, కానీ ఇక్కడ అట్లా కాదు. మీరు ఒక్కటి మాట్లాడితే నేను 4 మాట్లాడతా. మాట్లాడేటప్పుడు జర మర్యాద ఇచ్చి పుచ్చుకొని మాట్లాడుల్లి, అర్థమవుతుందా? అప్పుడు సిసిలియా కోపంతో తన కాలర్ని పట్టుకుంటుంది. అప్పుడు విక్రమ్ ఇలా అంటాడు, ఓ పోరి, జర కాలర్ నుంచి చేయిది, ఇదేం మీ అయ్య జాగిరి కాదు, అర్థమవుతుందా? విక్రమ్ అలా అంటాడు. అప్పుడు సిసిలియా కోపంతో అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.